భూమిని పుట్టించింది దేవుడే అని చాలామంది అంటుంటారు. ఇది నమ్మకమా, నిజమా, లేక మనిషి భయంతో ఆశ్చర్యంతో పెట్టుకున్న ఒక అర్థమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం భావోద్వేగాలను కొంచెం పక్కన పెట్టి శాస్త్రం చెప్పే విషయాలను శాంతిగా వినాలి. అదే సమయంలో మనిషి ఆలోచనలో దేవుడు ఎందుకు పుట్టాడో కూడా అర్థం చేసుకోవాలి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది. అప్పట్లో సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన వాయువులు, ధూళి కణాలు అంతరిక్షంలో తిరుగుతూ ఉండేవి. గురుత్వాకర్షణ అనే శక్తి వాటిని ఒక చోటకు లాగింది. అవి ఢీకొన్నాయి, కలిశాయి, వేడెక్కాయి. అలా క్రమంగా ఒక పెద్ద గుండ్రని అగ్నిగోళం ఏర్పడింది. అదే భూమి. ఇందులో ఎక్కడా ఇలా చేయాలని చెప్పే చేయి కనిపించదు. కనిపించేది కేవలం సహజ నియమాలు మాత్రమే. ప్రారంభంలో భూమి జీవానికి పూర్తిగా అనర్హమైనది. మండుతున్న లావా, నిరంతర అగ్నిపర్వత విస్ఫోటనాలు, విషపూరిత వాయువులు. అయినా కాలం గడిచే కొద్దీ భూమి చల్లబడింది. భారమైన లోహాలు లోపలికి దిగిపోయి కోరుగా మారాయి. ఆ కోరు కదలికల వల్ల భూమికి అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. ఇది సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకర కిరణాలను అడ్డుకుంది. ఈ కవచం లేకపోతే భూమి వాతావరణం ఎప్పుడో నాశనం అయ్యేది. ఇది దేవుడి రక్షణ లేక సహజ భౌతిక నియమాల ఫలితమా? శాస్త్రం రెండో దాన్నే చెబుతుంది. భూమి మీద నీరు రావడం కూడా గొప్ప రహస్యమే. కొంత నీరు అంతరిక్షం నుంచి వచ్చిన ధూమకేతువుల వల్ల వచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొంత నీరు భూమి లోపల నుంచి ఆవిరిగా బయటకు వచ్చి వర్షాలుగా మారిందని మరో వాదన. ఎలా వచ్చినా నీరు భూమిని ప్రత్యేక గ్రహంగా మార్చింది. నీరు లేకపోతే జీవం లేదు, జీవం లేకపోతే మనిషి లేడు. ఇక్కడ దేవుడు అవసరమా? శాస్త్రం దృష్టిలో అవసరం లేదు, కానీ మనిషి దృష్టిలో మాత్రం ఈ సమతుల్యత చూసి ఇది యాదృచ్ఛికంగా ఎలా అవుతుంది అనే ప్రశ్న పుడుతుంది. ప్రారంభ భూమి వాతావరణంలో ఆక్సిజన్ లేదు. అయినా సముద్రాల్లో అతి సూక్ష్మజీవులు పుట్టాయి. అవి సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటూ ఆక్సిజన్ విడుదల చేశాయి. కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. చివరకు భూమి శ్వాసించగల గ్రహంగా మారింది. ఈ మార్పు వెనక ఎవరో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారని శాస్త్రం చెప్పదు. కానీ ఈ మార్పు పరిణామం, దాని ఖచ్చితత్వం మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే ఆశ్చర్యమే దేవుడనే భావనకి మూలం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే దూరం చాలా కీలకం. కొంచెం దగ్గరగా ఉంటే భూమి మరిగిపోయేది, కొంచెం దూరంగా ఉంటే మొత్తం మంచుతో కప్పబడిపోయేది. ఈ సరైన దూరం యాదృచ్ఛికమా? శాస్త్రం ప్రకారం అవును. ఇది కోట్ల గ్రహాల్లో ఒకదానికి దొరికిన అనుకూల పరిస్థితి. కానీ మనిషి మనసు మాత్రం దీన్ని అంగీకరించలేకపోతుంది. అందుకే దేవుడు మన కోసం భూమిని ఇలా తయారు చేశాడు అని అనుకుంటుంది. చంద్రుడి పాత్ర కూడా ఇక్కడ గుర్తు చేయాలి. చంద్రుడు భూమి అక్షాన్ని స్థిరంగా ఉంచడంలో, సముద్ర బలాల్లో, వాతావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు లేకపోతే భూమి మీద జీవ పరిణామం పూర్తిగా వేరేలా ఉండేది. ఈ అనుసంధానం చూసి మనిషి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కుదిరింది అని అడుగుతాడు. శాస్త్రం మాత్రం అలా కుదిరిన గ్రహాలు నిలిచాయి, మిగతావి నశించాయి అని చెబుతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. శాస్త్రం దేవుణ్ణి ఖండించదు, అది దేవుడి గురించి మాట్లాడదు. ఎందుకంటే శాస్త్రం పని ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం ఇవ్వటం, ఎందుకు జరిగిందనే ప్రశ్న తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత పరిధిలోకి వస్తుంది. మనిషి ఆలోచనలకు అర్థం ఇవ్వడానికి దేవుడు అనే భావన పుట్టింది. అందుకే భూమిని దేవుడు పుట్టించాడా అనే ప్రశ్నకు ఒక సమాధానం లేదు. శాస్త్రం చెప్పేది భూమి సహజ నియమాల ప్రకారం పుట్టింది. ఆధ్యాత్మికత చెప్పేది ఆ సహజ నియమాలు కూడా ఒక మూల కారణం ఉండాలి. ఆ మూల కారణాన్ని దేవుడు అంటారు. దేవుడు అంటే తప్పనిసరిగా ఒక ఆకారమో, ఒక మనిషి లాంటి శక్తితో కాదు. అది ఒక నియమం కావచ్చు, ఒక శక్తి కావచ్చు, ఒక అవగాహన కావచ్చు. నిజం ఏమిటంటే భూమి మన నమ్మకాలతో పుట్టలేదు. మన నమ్మకాల కన్నా ముందు భూమి ఉంది. మనిషి పుట్టిన తర్వాతే దేవుడి గురించి ప్రశ్న మొదలైంది. భూమి మాత్రం ఎవరిని నమ్మమని అడగలేదు. కోట్ల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా తిరుగుతూనే ఉంది. కాబట్టి భూమిని అర్థం చేసుకోవడం అంటే దేవుణ్ణి నిరూపించడమో ఖండించడమో కాదు. భూమి ఎంత సున్నితమైన, సమతుల్యమైన నిలబడి ఉందో అర్థం చేసుకోవటమే. ఈ సమతుల్యతను గౌరవిస్తే మనిషికి భవిష్యత్తు ఉంటుంది. భూమి పుట్టుక ఒక శాస్త్రం కదా, మనిషి దానికిచ్చే అర్థమే దేవుడు.